ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మీదన పెట్టిన అత్యాచారం కేసు కొంత అనుమానాస్పదంగా ఉంది. ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి సీఐ చినమల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడని ఓ మహిళ బుధవారం వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు పోలీసుల కథనం ప్రకారం వినుకొండ పట్టణానికి చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా మండలంలోనే వేరే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తోంది. ఇదే గ్రామంలో ఇల్లు ఉన్న సీఐ చినమల్లయ్య బుధవారం గ్రామానికొచ్చారు. పక్కింట్లో ఒంటరిగా ఉన్న మహిళ మీద ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఇటీవల వరకు సీఐడీలో పనిచేసి ప్రస్తుతం బీహార్‌లో ఉన్న సీఐ వైకాపా అనుకూలంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ వారిని ఇబ్బంది పెట్టారు. 2024లో కారంపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్‌తో బెదిరించారు. ఇటీవల కారంపూడికి చెందిన మండల తెలుగుదేశం పార్టీ నేతలు వాట్సాప్‌లో బెదిరింపులకు గురిచేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చినమల్లయ్య మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రభాకర్ తెలిపారు. ఎవరు కూడా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్థాయిలో చేసినోళ్ళు అట్లా చేస్తారనుకోను. ట్రాప్ చేసినట్టు కనబడుతోంది ఇక్కడ. ఎందుకంటే ప్రత్యేకించి ఆయన మీదన ఈ వైసీపీ ఈ పాయింట్లన్నీ వాడటం వల్ల మామూలుగా అయితే డిసిప్లినరీ యాక్షన్స్ కుదరట్లేదని ఈ విధంగా పెట్టినట్టు కనబడుతోంది.